బిఎన్ఎస్ ఐపీసీలో ఉండిన సెక్షన్ 124A రాజద్రోహం అనే మాటను దొడ్డిదారిన ప్రవేశపెట్టింది. ఈ రాజద్రోహ నేరం నిజానికి 1860లో ఐపీసీ రాసినప్పుడు రాయలేదు. 1920లలో జాతీయోద్యమం విస్తరించిన తర్వాత ప్రత్యేకించి దాన్ని చేర్చారు. 124A 124 మామూలుగా ఉండగా దానికి 124A చేర్చారు. ఈ 124A మీద 1947 నాటి నుంచి 1950లో రాజ్యాంగం వచ్చిన నాటి నుంచి రాజే లేడు, రాజరికమే లేదు, ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ రాజద్రోహం అనే మాట ఏమిటి, రాజద్రోహం అనే సెక్షన్ ఏమిటి, ఇది తీసేయాలి అని చర్చ జరుగుతోంది. కానీ ఆ చర్చ అట్లా ఉండగానే అన్ని ప్రభుత్వాలు 124Aను వాడాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం ఈ సెక్షన్ 124Aను విపరీతంగా వాడింది. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల కాలంలో 326 కేసులు 124A 124A రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. 326 కేసులు అంటే ఒక్కొక్క కేసులో 5, 10 మంది, 20 మంది, 50 మంది దాకా ఉంటే కొన్ని వేల మంది రాజద్రోహులుగా జైళ్ళకు పంపించబడ్డారు. దీని మీద అనేక ప్రజా సంఘాలు, జర్నలిస్టులు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ రాజద్రోహ నేరం అనేది కాల వ్యత్యయమైన నేరం, ఈ కాలంలో ఉండదగిన నేరం కాదు, దీన్ని తొలగించాలి అని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వెళ్ళింది, కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ వెళ్ళింది, సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ శౌరి వెళ్ళారు, షిల్లాంగ్ టైమ్స్ పత్రికా సంపాదకురాలు పెట్రీషియా ముఖీం వెళ్ళారు, కశ్మీర్ టైమ్స్ పత్రికా సంపాదకురాలు అనురాధ భాసిన్ వెళ్ళారు, మాజీ రిటైర్డ్ సైనిక జనరల్ ఎస్జి ఉంబట్కరే వెళ్ళారు. ఇన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు ముందరికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు 2022 మేలో జస్టిస్ ఎన్వి రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఈ 124A ఉండడానికి వీల్లేదు, 124A మీద పెట్టిన కేసులను ముందుకు సాగనివ్వకండి, దాని మీద విచారణ జరపకండి, కొత్తగా 124A కేసులు పెట్టకండి, 124Aని ఎందుకు తీసేయకూడదో జవాబు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. అప్పుడే తయారవుతున్నది బిఎన్ఎస్లో 124A తీసేశాము అన్నారు. కానీ 124Aలో ఏమి ఉన్నదో అక్షరాల అవే మాటలతో బిఎన్ఎస్లో క్లాజ్ 150 రాశారు. అంటే రాజద్రోహ నేరాన్ని కొనసాగించదలుచుకున్నారు. కాకపోతే సెడిషన్ అనే మాట తీసేసి ట్రెజన్ అన్నారు, అంటే దేశద్రోహం. ఇక నుంచి నేరం అదే, శిక్ష అదే, ఎవరి మీద ఆరోపిస్తారో వాళ్ళు మారరు, ఎవరు ఆరోపిస్తారో వాళ్ళు మారరు. కానీ రాజద్రోహం అనే మాట బదులు దేశద్రోహం అనే మాట వాడతారు.